వాట్సాప్ పీపుల్ ఎట్లా ఈరోజు చికెన్ స్టీమ్ చేస్తున్నా. సో దాంట్లోకి బేసిక్ మసాలాలు కానీ జీరా పౌడర్ యూజ్ చేస్తాం మనం, కొరియండర్ పౌడర్ యూజ్ చేస్తున్నాం, కసూరి మేతి, పెరుగు. సో ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి దీన్ని కుక్కర్లో స్టీమ్ పెట్టేద్దాం. బోన్లెస్ చికెన్ యూజ్ చేస్తున్నాను నేను, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. స్టీమ్ పెట్టినాక కుక్ అయిపోతుంది కదా, దాన్ని మీరు ప్యాన్లో ఫ్రై కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రై ఏం చేయను మోస్ట్లీ, ఎందుకంటే నేను ఆకలి మీద ఉన్నా. చికెన్ చెప్పి ప్యాన్ పెట్టి అనుకుంటున్నా, నేను ఏం వేస్తాను కానీ మనం చేసిన నెయ్యి వేస్తున్నా. అయితే మనము చికెన్ స్టీమ్ వేసుకున్నాం కదా, ఆ స్టీమ్ వేసుకున్న దాంట్లో కొంచెము రైస్ కూడా వేస్తున్నా. చాలా రోజులు రైస్ ఇంకా ఇది ఎందుకు క్రేవింగ్స్ అయితే రైస్ అట్లా ఈ నెయ్యి వేసి రా స్పైసెస్ వేసి పులావ్లాగా చేద్దామని అనుకుంటున్నా. స్టీమ్కి పెట్టిన వాటర్ని యూజ్ చేస్తాను. సో రా స్పైసెస్ వేసుకుంటున్నా, స్టోన్ ఫ్లవర్ కూడా వేస్తున్నా, ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నా, ఉంచుకున్నది 3 కాదు. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇంతకుముందు మనం ఇది వేసుకున్నాం, ఇది లేచేస్తున్నాం వాటర్లో వేసేసి మళ్ళీ చికెన్ దీని మీద పెట్టేసి ఆన్ చేసుకున్నాం. 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాం, దాంట్లో 4 కప్స్ వాటర్ వేసినాం. సో దాంట్లోనే చికెన్ పోతూ అయిపోయింది అంతే. సో రైస్ వేసినాం, ఇంతకుముందు స్టీమ్ ఎట్లయితే వేసినామో సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ పెడుతున్నాం. చికెన్ ఒక 20% కుక్ కావాలి. ఫ్లేవర్ రైస్ రెడీ అయింది. ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ చేయండి, ఫాలో అవ్వండి ప్లీజ్.